అందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆగస్టు 1 తారీఖున ఇవ్వబోయే పెన్షన్లు ఆ టైంలో 1 తారీఖున ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా అందుబాటులో ఉండండి. ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బందితో పాటు మీరు కూడా అందుబాటులో ఉండి దాదాపుగా 1 తారీఖునే పెన్షన్లన్నీ పంపిణీ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పారు. ఇది చాలా మంచి సాంప్రదాయం. దీంతోపాటు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి ఇంకో మాట ఏం చెప్పారంటే, పార్టీకి ఇంతకాలం జెండా పట్టుకొని కష్టపడి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకోసం ప్రతి నెలలో ఒక వారం ఒక రోజు పార్టీ ఆఫీస్లో మీరు అందుబాటులో ఉండాలి. పార్టీ అభిమానులకి ఎవరైతే జెండాలు మోసారో వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అవన్నీ తీర్చండి అని చెప్పారు. తర్వాత మంత్రులకు కూడా మీరు జిల్లా పర్యటన చేసేటప్పుడు ఆ జిల్లాల్లో పార్టీ ఆఫీసులో ఖచ్చితంగా కొంత సమయం గడపండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండండి అని చెప్పారు. అదే రకంగా ఎంపీలకు కూడా మీరు కూడా ఖచ్చితంగా నెలలో ఒకరోజు, ఒక వారంలో ఒకరోజు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండండి అని చెప్పారు. సో జనరల్గా ఎంపీలు అనేది వాళ్ళ సెగ్మెంట్లో కొంచెం తక్కువ అందుబాటులో ఉంటూ ఉన్నది. జనరల్గా పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు కనిపిస్తుంటారు, లేదా ఢిల్లీలో ఉంటుంటారు. కానీ దీనివల్ల ఎంపీలు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండబోతున్నారు. అందులో భాగంగానే వారు చెప్పారు, మీరు ఇలా చేస్తూ ఉంటే ప్రజలకు ఎప్పుడూ నిత్యం అందుబాటులో ఉండి ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఉంటే 2029లో జరగబోయే ఎలక్షన్స్లో మన గెలుపు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండండి, అందరికీ మంచి పనులు చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి రేపు గెలుపు అనేది నల్లేరు మీద నడక లాంటిది అని చెప్పారు. ఇకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చి, ప్రభుత్వం వచ్చి ఒక 50 రోజుల లోపే మరి ఏం మునిగిపోయిందని చెప్పేసి మీరు అప్పుడే ఢిల్లీలో ధర్నా అంటున్నారు, ఇదేదో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు 164 నియోజకవర్గాల్లో మిమ్మల్ని భారీగా ఓడించారు. ఎందుకు? చంద్రబాబు గారు అయితే అభివృద్ధి చేస్తారు, చంద్రబాబు గారు అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో మీ వల్ల కాదు, మీకేం చేత కాదు, పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేయడం రాదు అని ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. మరి 50 రోజుల్లోనే మళ్ళీ మీరు ముందుకు వచ్చి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రాష్ట్రంలో హత్యలు ఎక్కువైపోయాయి, దమనకాండలు ఎక్కువైపోయాయి. ఏమైందండి? ఇప్పుడు 35 చోట్ల జరిగిందన్నారు. ఎక్కడండి? ఒక లిస్ట్ ఇవ్వండి, బయట పెట్టండి, ఎక్కడెక్కడ ఏ ఊర్లో జరిగాయి. సరే నిన్న వినుకొండ వెళ్ళారు మీరు అంత హుటాహుటిగా, బెంగళూరు నుంచి వచ్చి మరి రోడ్డు బాటలో ఒక 7 గంటల పాటు ప్రయాణం చేశారు. ప్రతి దగ్గర ఆగి చేయి ఊపుతున్నారు. అసలు మీరు వెళ్ళింది ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి కదా, కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారండి. ఎలా అండి? జగన్ ఉంటే 1 తారీఖుకి అన్నీ అందాయి, జగన్ ఉంటే విద్యా వసతి దీవెన అందాయి. ఏంటని ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని? చంద్రబాబు గారు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు, కానీ ఏది ఎక్కడిచ్చారు? ఎందుకండి అలా ప్రజలను రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు మీరు లాస్ట్ 2019లో మీరు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాక అమ్మఒడి మీరు ఎప్పుడు ఇచ్చారండి? 2020 జనవరిలో ఇచ్చారు. అంటే దాదాపు 7 నెలలు పట్టింది. మరి జనరల్గా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అది కూడా మీరు ఇలాంటి లోటు బడ్జెట్, పూర్తి స్థాయిలో నష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మీరు అప్పచెప్పినప్పుడు టైం పడుతుంది కదా, ఒక 4-5 నెలలన్నా. ఒక నెలలోనే ప్రజలు రెచ్చగొడితే ఎలా? అయినా కూడా చంద్రబాబు గారు ఏం చేయకుండా ఉన్నారు? తను మేనిఫెస్టోలో ఇచ్చింది దాదాపుగా అన్నీ చేస్తూనే వస్తున్నారు. కొంచెం టైం ఇవ్వండి. మరి పెన్షన్లు తీసుకోండి, 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశారా? మరి మీరు ఇదే పెన్షన్ 2019లో ఎక్కిన తర్వాత 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక సంవత్సరం 250 చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపారు. 3,000 అయింది. ఆ 3,000 4,000 చేయడానికి చంద్రబాబు గారికి ఎంత టైం పట్టింది? ఒక నెల. రాగానే ఎక్కగానే జూలై 1 ఇచ్చేశారు 3,000 నుంచి 4. మరి అలానే వికలాంగులకి 4,000 పెన్షన్ 6,000 చేశారు. మరి పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి 5,000 నుంచి ఏకంగా 15,000 రూపాయలు చేశారు. ఇదంతా చేసి చూపించారు కదా. మళ్ళీ వచ్చే నెలలో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు,
ముందుగానే ఎమ్మెల్యేని, మంత్రుల్ని, ఎంపీలని అందరికీ చెప్తున్నారు మంచిగా ఉండాలి అని చెప్తున్నారు కదా, మరి వినాలి కదా. మరి ఇకపోతే ఇసుక ఫ్రీ అన్నారు. మరి మీరున్నప్పుడు కొన్ని వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, లక్షలు పెట్టాల్సి వచ్చేది, అయినా కూడా సక్రమంగా ఇసుక దొరికేది కాదు. ఇవాళ కొంతమంది చెప్తున్నారు, మేము మా చుట్టాలు, మా స్నేహితులు, మేమందరం చంద్రబాబు గారికి ఓటు వేయదలుచుకున్నాం, మీరు కూడా వెయ్యండి అని అంటే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మొన్న టీడీపీకి ఓటేశాను. కానీ ఇవాళ అర్థమవుతూ ఉంది నా ఓటు విలువ. ఎందుకంటే నాకు ఇసుక ఫ్రీగా దొరికింది, నా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక చాలా ఫ్రీగా దొరికింది. ఇప్పుడు నిజంగా నా ఓటు వాల్యూ అర్థమవుతుందని సగటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తున్నారు. మరిపోతే రేపు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం మొదలవబోతూ ఉంది, ఆల్రెడీ ప్రకటించేశారు. ఆ తర్వాత అదే ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. అంటే కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. మరి ఈ రకంగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేశారు, దాని మీద ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. మరి అది త్వరగా డెవలప్ కావాలంటే, పనులు వేగవంతం కావాలంటే ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కేంద్రంతో పోరాడుతూనే ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తు చాలా అవసరం. కాబట్టి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు అడిగిన దాంట్లో 99% తను అడిగినవన్నీ ఇస్తారు. అలాగే పోలవరం నిధులు భారీగానే వస్తాయి, త్వరలోనే పోలవరం కంప్లీట్ అవుతుంది. అదే మాదిరిగా అమరావతి ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ రాగానే అమరావతి బ్రహ్మాండంగా రోడ్లు వేశారు, విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉన్నాయి, కళ స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంది. అదే రకంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు కూడా వేగవంతం చేస్తున్నారు. చాలా చక్కగా ఓఆర్ఆర్ పనులు కూడా జరగబోతున్నాయి. అదే రకంగా సుమారు 400 నుంచి 500 కంపెనీలు ఇవాళ చంద్రబాబు గారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క విజన్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఆ రోజుల్లో హైదరాబాద్, ఆ సైబరాబాద్ ఎవరి పుణ్యం ఈరోజు అంత బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ, హైదరాబాద్. కాబట్టి చంద్రబాబు గారిని నమ్మి అనేక కంపెనీలు రాబోతున్నాయి, పెట్టుబడులు పెట్టబోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు అన్నీ అయిపోయి, తల్లికి వందనంలో కూడా ఆయన ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. ఆయన ఎక్కడ వెనక్కి తగ్గరు. మీరు ఈలోపు ఎందుకు ఊరికే ప్రజలను ప్రలోభాలకు గుర్తుపెడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభివృద్ధి చేసే ఒక ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ఒక నేత. లెట్ హిమ్ డూ. ఆయన్ని పరిపాలనించనివ్వండి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందనివ్వండి. మీరెందుకు ఊరికే అడ్డుపడతారు, పుల్లలు పెడతారు? మీరు అక్కడ కాకపోతే, ఢిల్లీలో కాకపోతే ఆస్ట్రేలియాలో చేసుకోండి ధర్నా, తప్పులేదు. కానీ ప్రతిదాన్ని భూతద్దులో పెట్టి చూపి, ఉన్నది లేనట్టుగా చూపి 5 సంవత్సరాలు మీరు మోసపుచ్చింది చాలు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఇక చాలండి. ఆయన్ని అభివృద్ధి చేయనండి, ఆయనకు అడ్డురామాకండి. మీకు దయచేసి చేతులెత్తి జోడించి దండం పెడతా ఉన్నాం.